విజయసాయి రెడ్డి వ్యవహారం మరొకసారి తెర మీదకి వచ్చింది. గతంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న శాంతికి తనకి వేరే సంబంధాలు ఉన్నాయి. తన వల్ల విజయసాయి రెడ్డి వల్ల తనకు కుమారుడు పుట్టారు, ఆ కుమారుడికి సంబంధించి DNA టెస్ట్ చేయాలి అంటూ కూడా సదరు శాంతి భర్త దేవాదాయ శాఖ కమిషనర్కి గతంలో లేఖ రాశారు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు శాంతి సస్పెన్షన్లో ఉన్నప్పటికీ కూడా మరొకసారి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆమె మొదటి భర్త మోహన్, అయితే మదన్ మోహన్ ఇప్పుడు నారా లోకేష్ని కలిశారు. నారా లోకేష్ని కలిసి శాంతిని బలవంతంగా లోబర్చుకొని దేవాదాయ శాఖకు సంబంధించి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కొల్లగొట్టారు. ఇందులో అనేకమైన అక్రమాలు పడ్డాయి. దాంట్లో బలిపశువుగా శాంతిని చేశారు. అదేవిధంగా శాంతికి పుట్టిన బిడ్డకు సంబంధించి విజయసాయి రెడ్డి మీద నాకు అనుమానాలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి బిడ్డగా నేను చూస్తున్నాను. ఆయనకి DNA టెస్ట్ చేయాలి, నాకు న్యాయం చేయాలి. అలాగే ఈ అన్యాయాలు అక్రమాలపై నేను పోరాడుతున్నాను కాబట్టి నన్ను కోల్కతా ట్రాన్స్ఫర్ చేపించారు. అదేవిధంగా ఆ ట్రాన్స్ఫర్ని కూడా తిరిగి మళ్ళీ నన్ను హైదరాబాద్కు వచ్చే విధంగా నన్ను ట్రాన్స్ఫర్ చేయాలి అంటూ కూడా ఆయన లోకేష్ని కలిసి తన బాధను అయితే వెలబుచ్చుకున్నారు. ఇక వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కలింగిరి శాంతి వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్కు ఇచ్చేసిన మదన్ మోహన్ మంత్రి లోకేష్ని కలిసి తన గోడను వెళ్లబోసుకున్నారు. విజయసాయి రెడ్డి అడ్వకేట్ సుభాష్ కలిసి తన భార్య శాంతిని లోబర్చుకుని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టారని చెప్పారు. ఇక 2022-23 మధ్య తనను ఏమార్చి అమెరికా పంపిన విజయసాయి తన భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగబిడ్డకు జన్మనిచ్చారని తెలిపారు. తనకు న్యాయం చేయవలసిందిగా రాష్ట్రపతి, ప్రధాన కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రి DCPలను కలిసి విన్నవించారని కూడా తెలిపారు. ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విజయసాయి రెడ్డికి DNA పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని లోకేష్ను కోరారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన కాలంలో 20 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారని చెప్పారు. అలాగే కుంచనపల్లిలో 4 కోట్ల విలువైన విల్లా, జగన్ ఇంటి సమీపంలో 3 కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర తీరంలో 3 బెడ్రూమ్లతో ఫ్లాట్తో పాటు ఆమె విలాసవంతమైన కార్లు కూడా కొన్నారంటూ కూడా అందులో తెలిపినట్టు తెలుస్తుంది. అయితే విజయసాయి సుభాష్ తన భార్య శాంతిని కలిసి 1500 కోట్ల భూములపై విచారణ జరిపించాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని లోకేష్ను కోరారు. మరి విజయసాయి కుట్రతో కోల్కతా బదిలీ అయిన తనను తిరిగి మళ్ళీ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా ఆయన విన్నవించినట్టు తెలుస్తుంది. ఇక మదన్ విన్నపం పట్ల లోకేష్ అయితే సానుకూలంగా స్పందించారు. మరొక్కసారి విజయసాయి అయితే వార్తల్లో నిలిచారు. ఈ కేసు గత 5-6 నెలల క్రితం దీనికి సంబంధించి వివాదాలు వచ్చే సర్దుమణిగింది అనుకునేలపై మరొకసారి తెర మీదకి వచ్చింది. అసలు దీని వెనకాల గల కోణాలు ఏంటి, ఎందుకు ఇన్ని 1500 కోట్లకు సంబంధించి భూములు కొల్లగొట్టినా మరి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసింది, దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది, అలాగే DNA టెస్ట్పై మరి ప్రభుత్వ వైఖరి ఏంటి చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జనసేన నుంచి మనకి రాయపాటి వేణుగోపాల్ గారు ఉన్నారు. మరి కాసేపులో మనకి వైఎస్ఆర్సీపీ నుంచి గజేందర్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి డాక్టర్ AS రావు గారు, అనలిస్ట్ విజయ్ కుమార్ గారు కూడా మనకి యాడ్ అవుతారు. నమస్కారం వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. చెప్పండి. నమస్తే వేణుగోపాల్ గారు, విజయసాయి వ్యవహారం గతంలోనే అనేకమైన అక్రమాలకు సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఏటుగా ఉన్నారు. కొన్ని కేసులకు సంబంధించి, మనీ లాండరింగ్కి సంబంధించి ఇవన్నీ పక్కన పెడితే ఇక శాంతి అంశం, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతి విషయం కూడా గతంలో ఎంత దుమారం రేపిందో తెలిసిందే. అయితే మరొక్కసారి విజయసాయికి DNA టెస్ట్ చేయాలి అంటూ కూడా ఆమె మొదటి భర్త మదన్ మోహన్ లోకేష్ని కలిసి విన్నవించుకున్నారు. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరొకసారి ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకురావాల్సి వస్తుంది? ముందుగా మీకు, అదేవిధంగా BRK న్యూస్ యాజమాన్యానికి, వీక్షకులకి, ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున శుభోదయం. ఎందుకంటే ఇదేమీ ముగిసిన అధ్యాయం మాత్రం కాదు. ఎందుకంటే ఆయన మీద, విజయసాయి రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు గత కొన్ని నెలల నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉద్దేశమే మరి గమనించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక అన్యాయం జరిగినటువంటి బాధితుడు తన భార్య విషయంలో ఒక తప్పు జరిగింది కాబట్టి దాని మీద న్యాయం జరగాలని చెప్పి
ఆయన ఇప్పటికే అనేక మార్లు మరి చట్టం దృష్టిలో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం, అదేవిధంగా ఇవన్నీ కూడా ఏదైతే ఈ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అది పై అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో అంటే చర్యల్లో భాగంగా ఉంది కాబట్టి ఇది ఏం జరిగింది అనేది భవిష్యత్తు తేల్చాల్సినటువంటి విషయం. ఇప్పుడు బాధితుడి యొక్క ఆవేదన ఏదైతే మదన్ మోహన్ గారు శాంతి గారి యొక్క భర్త యొక్క ఆవేదన ఏంటంటే, అతను వెల్లడించేటువంటి ఇందాక మీరు చెప్పారు, మళ్ళీ నేను అన్ని కూడా రిపీట్ చేయటం కాదు, కానీ నన్ను కేవలం కావాలని చెప్పి 2023 మధ్యన నన్ను అమెరికాకి పంపించి నేను లేని సమయంలో పుట్టినటువంటి బిడ్డకి తండ్రి ఎవరు ఆయన కోచింగ్ చేయటం. అదేవిధంగా ఎందుకు ఈ ప్రశ్న ఆయన వేశాడంటే, గతంగా మనం గమనించినట్లయితే ఆమె ఎండోమెంట్ లో పనిచేసేటప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి దేవాదాయ భూములకు సంబంధించినటువంటి విషయాల్లో విజయసాయి రెడ్డి గారికి వాళ్ళకి మధ్యన మరి అంతర్గతమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి. ఆమె ఒక అధికార హోదాలో ఉండి తన యొక్క బాధ్యతను విస్మరించి విజయసాయి రెడ్డికి మేలు చేసి కొన్ని భూముల్ని మరి ఇవ్వటం జరిగింది అనేది కూడా మన ఆరోపణ చేయడం జరిగింది. దీని అంతటికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారికి అదేవిధంగా ఈ శాంతి గారికి అదేవిధంగా మదన్ మోహన్ కి ఈ విజయసాయి రెడ్డి గారి యొక్క ఇంటికి రాకపోకలు ఉండేటువంటి విషయం కూడా మనం మీడియాలో గతంలో చూడటం జరిగింది. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి యొక్క భార్యతో కూడా శాంతికి మంచి సంబంధాలు ఉండేటువంటి విషయాన్ని కూడా మరి గతంలోనే మనం తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని మరి పరిశీలించాల్సినటువంటి నైతిక బాధ్యత మరి చట్టం మీద ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మళ్ళా ఈ విషయం మరి లోకేష్ గారి దృష్టికి రావటం అనేది అది ఒక ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి, నేను ఇన్నిసార్లు తిరిగాను, నాకు సరైనటువంటి న్యాయం జరగట్లేదు, మరి ప్రజా దర్బార్ అనేది ప్రజల సమస్యలను తీర్చేటువంటి దర్బార్ కాబట్టి ఒక అర్జీని కూడా ఆయన నిన్న లోకేష్ గారికి ఇవ్వటం, ఆయన యొక్క బాధని ఆయన యొక్క ఆవేదనని వ్యక్తపరచడం జరిగింది. లోకేష్ గారు కూడా దాన్ని స్పందించి అధికారులతో మాట్లాడి తప్పకుండా మీకు న్యాయం జరిగేటువంటి విధంగా ప్రభుత్వం పరిశీలించింది. తర్వాత దాని యొక్క ఏదైతే మీరు అభియోగం చేస్తున్నారో వాటన్నిటి మీద కూడా విచారణ చేయడానికి మేము అధికారులను కూడా ఆదేశించడం జరిగిందని హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా సొత్తపూసలేం కాదమ్మా. వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి వెనకాల ఉన్నటువంటి, ఇప్పుడు గతంలో ఆయన చరిత్ర చూసుకున్నట్టయితే మరి 16 నెలలు జైలు చేసినటువంటి ఘనత కూడా ఆయన వెనకాల ఒక చరిత్ర ఉంది కాబట్టి ఇలాంటి అక్రమ సంపాదన అక్రమ భూముల విషయంలో తప్పకోకుండా ఆయన యొక్క పాత్ర ఉంది. ఏదైనా సరే నిప్పులేదే పొగలేదో లేదనేటువంటి విషయంలో మరి ఒక స్వయాన తన భర్తే ఎలాంటి అభియోగాన్ని ఒక వ్యక్తి మీద మరి ఆరోపిస్తున్నప్పుడు తప్పుకోకుండా దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం కూడా చట్టం దృష్టిలో ఉంది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అదేవిధంగా ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి సొంతపోసలందరూ కూడా మాట్లాడితే మరి ఇవాళ మీడియా ముందుకు వచ్చేటువంటి పేరు నాని గారి పరిస్థితి చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా మరి ఆయన యొక్క గోడౌన్లో 4830 బస్తాలు మాయమైపోయినాయి అంటే, మరి లిక్కర్ షాపుల్లో ఎలుకలు బ్రాందీ దాగేసినటువంటి విధంగా తరుగొచ్చేటువంటి విధంగా వాళ్ళు చెప్పేటువంటి మాటలు. కాబట్టి నేను దానికి దీనికి ఎందుకు పోల్స్తున్నానంటే, ఇలాంటి అక్రమాలు వీళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పదవులను అడ్డం పెట్టుకుని గత 5 సంవత్సరాలలో ప్రభుత్వ ధనాన్ని ఈ ప్రజాధనాన్ని ఏ రకంగా తోసేశారు అనేటువంటి విషయంలో మరి ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలన్నిటిలో మనం పరిశీలించినట్లయితే తప్పకుండా విజయసాయి రెడ్డి గారి మీద ఏదైతే అతను బాధితుడు అభియోగిస్తున్నటువంటి అభియోగాలన్నింటినీ కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా ఈ విషయంలో కూలంకషంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సంబంధిత బాధితుడు ఎవరైతే మదన్ మోహన్ ఉన్నాడో అతనికి తప్పకుండా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అండగా ఉంటది. ఆ విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ఈ అన్యాయం అక్రమాలు ఏదైతే 1500 కోట్ల రూపాయలు మరి ఏదైతే అభియోగిస్తున్నారో దాన్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఒక సామాన్యమైనటువంటి చిన్న ఉద్యోగిగా ఆమె పదవి బాధ్యతల్లో ఉన్నటువంటి ఆమె దాదాపు 15 కోట్ల రూపాయలు విల్లాలు అంటే అటు తాడేపల్లిలో కానీ విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి భవనాల మీద కూడా విచారణ జరగాల్సిన అవసరం ప్రస్తుతం సస్పెన్స్ లో ఉంది కాబట్టి తప్పకుండా విచారణ జరుగుతుంది. ఉన్నతాధికారులు దీని మీద పరిశీలించడం జరుగుతుంది. తప్పకుండా తప్పు చేసినటువంటి శాఖపరమైనటువంటి శిక్షణ అనుభవించక తప్పదు. విజయసాయి రెడ్డి గారు కూడా ఈ ఏదైతే అభియోగిస్తున్నారో వాటన్నిటిలో కూడా కనుక
పాత్ర ఉన్నట్లయితే ఏదైతే అక్రమాలు జరిగిందో అన్నింటిని కూడా వెలుగు తీసేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఆయన డిఎన్ఏ టెస్ట్ కోరుకుంటున్నాడో అది చట్టం పరిధిలో ఉంది కాబట్టి తప్పకుండా చట్టం పరిశీలించి తన పని తాను చేసుకుపోతే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిగ్గు తేల్చేటువంటి విషయంలోనే ఉందని మాత్రం మేము చాలా స్పష్టంగా మీ మీడియా ద్వారా మేము చెప్తాం. కానీ వేణుగోపాల్ గారు, ఈ అంశం ఈ విధంగా ఉంటే మరొక పక్క శాంతి సదరు మహిళ ఎవరైతే ఉన్నారో తను స్టేట్మెంట్లు కొన్ని మనం గమనించినట్లయితే దీనిలో ఎవరి ప్రమేయం లేదు, ఆల్రెడీ నేను మదన్ మోహన్తో 2016లోనే నేను డైవర్స్ తీసుకున్నాను, ఆ తర్వాత నేను సుభాష్ని వివాహం చేసుకున్నాను, నా బిడ్డకు తండ్రి సుభాషే కానీ విజయసాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. ఎలాంటి సంబంధం లేదు, ఏదో ఒక వర్క్ మీద 2-3 సార్లు కలిసి కూర్చున్నంత మాత్రాన ఇలాంటివి ఎండగడతారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముఖంగా కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఆవిడ ఇలాంటి స్టేట్మెంట్ అయితే ఇస్తుంది కదా, తనకి క్లీన్ షీట్ అనేది తను ఇస్తుంది శాంతి అక్కడ విజయసాయికి. ఎందుకంటే అమ్మా ఇది భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి సున్నితమైనటువంటి సమస్య. ఆమె ఆ మీద వచ్చినటువంటి అభియోగాల్ని వివరణ ఇవ్వటం జరిగింది. ఆ వివరణకి సంతృప్తి పడాలా, తృప్తి పడాలా, అది న్యాయమా అన్యాయమా అనేటువంటిది ఆలోచించుకోవాల్సింది తన భర్త మదన్ మోహన్. ఏదైతే నాకు అన్యాయం జరిగిందో అని చెప్పి చట్టం దృష్టికి తీసుకొచ్చాడు కాబట్టి నిగ్గు తేల్చాల్సినటువంటి విషయం చట్టంలో ఉంది. ఏదైనా అభియోగం వచ్చినప్పుడు నేను తప్పు చేయలేదని నేను చెప్తాను. ఎందుకంటే విజయసాయి రెడ్డికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి, శాంతికి పుట్టిన ఆ బాబుకి విజయసాయే తండ్రి అంటూ కూడా శాంతి భర్త మదన్ మోహన్ నారా లోకేష్ అయితే కలిసి ఆయన విన్నవించినట్టయితే తెలుస్తుంది. అలాగే మరొక గెస్ట్ మనకు యాడ్ అయ్యారు, డాక్టర్ ఏఎస్ రావు గారు టీడీపీ నుంచి. రావు గారు నమస్కారం అండి. నమస్కారం రావు గారు, వినిపిస్తుందా వాయిస్? నమస్కారం. గత 6 నెలల క్రితం ముగిసిపోయింది అనుకున్న వివాదం మరొకసారి తెర మీదకి తీసుకొచ్చారు శాంతి భర్త. ఆయనకి డిఎన్ఏ టెస్ట్ కంపల్సరీ అంటూ కూడా ఆయన కోరుతున్నారు. అయితే ప్రభుత్వం దానికి సహకరించాలి అని ఆయన వినతి పత్రాలు, ఆయన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా మంత్రి నారా లోకేష్ని కలిసి ఆయనకి ఇచ్చారని అయితే చెప్తున్నారు. అయితే మరి ఏం చేయబోతుంది కూటమి ప్రభుత్వం? ఏం చేయబోతుంది? ఏం న్యాయం చేయబోతుంది? ఆయన నాకు న్యాయం కావాలని కోరుతున్నారు, ఏం న్యాయం చేయబోతుంది? చూడండి, ఒక భారత రాజ్యాంగం ప్రకారంగా ఒక మహిళ ఆరోపిస్తేనే ఆ వ్యక్తి ఎదుటివారు ఎవరిపైన ఆరోపించారో వారిపైన మనకు పరీక్షలు కానీ ఏదైనా ఉంటుంది. ఆ మహిళ సందర్భాంచి ఆ మహిళ ఏ విధమైన ఆరోపణ చేయలేదు, మళ్ళీ ఆ మహిళ నాతో వేరే వాళ్ళతో నేను లివింగ్ రిలేషన్స్ లో ఉన్నా అని చెప్పిన తర్వాత చట్టపరంగా ఏ విధంగా ఆయన మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది? మదన్ మోహన్ వాడు ఒక కన్ఫ్యూజింగ్ క్యాండిడేట్, అనవసరంగా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అసలు అతనే 7 సంవత్సరాలు దూరంగా ఉండి తర్వాత నా భార్య ఎక్కడో పోయిందని చెప్పి మాట్లాడడము, మళ్ళీ ఎవరితో సంబంధం ఉందని మాట్లాడడము, విజయసాయి రెడ్డి పైన ఆయన డిఎన్ఏ టెస్ట్ పరీక్షలు కొనడము, ఇదంతా కన్ఫ్యూజింగ్. ఇది ఎందుకంటే ఇట్స్ నాట్ సో ఫేర్. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఆ మహిళ ఎక్కడైనా ఎవరిపైన ఆరోపిస్తే ఆ మహిళ ఆరోపిస్తుంది వేరే వ్యక్తి పైన, వేరే వ్యక్తితోటి నాకు మా బాబు పుట్టాడంటే అతను మేము పెళ్లి చేసుకున్నామని చెప్పేసి అది వేరే సాక్ష్యాధారాలు చూపిస్తుంది. అతను వదిలిపెట్టేసి విజయసాయి రెడ్డి మీద పడ్డము అంటే విజయసాయి రెడ్డి పైన మేము చర్యలు తీసుకోవాలి, విజయసాయి రెడ్డి పైన మేము ప్రభుత్వం తరఫున కామెంట్ చేయాలా, కామెంట్ చేసిన తర్వాత విజయసాయి రెడ్డి మళ్ళీ దాని మీద మాకు విమర్శ పడాలా? అవసరమా మాకు? అది ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. వేరే వాళ్ళ బెడ్రూమ్ లో తొంగి చూసేంత అవసరం ఈ కూటమి ప్రభుత్వం లేదు. మరైతే న్యాయం చేస్తానని చెప్పేసి నారా లోకేష్ ఏ విధంగా తనకి సానుకూలంగా స్పందించినట్లండి? చూడండి, ఆయనకి ఏ విధంగా అన్యాయం జరిగింది అనుకుంటే చట్టపరంగా ఏ శాఖలో కంప్లైంట్ ఇవ్వాలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విచారణ జరుగుతుంది. ఆయన పక్షంలో ఏదైనా న్యాయం జరగదంటే చేస్తారు, అంతే తప్ప నీకు నేను తీసుకొచ్చి ఇస్తాను, నీ భార్య ఎక్కడ పోయింది, నీ భార్యకి వాళ్ళకి సంబంధం ఉంది, నేను తీసుకొచ్చి ఊరి శిక్ష ఇస్తాను అని చెప్పాలి కదా. ఇప్పుడు ఏ మంత్రి దగ్గరకు వచ్చినా కానీ నీకు ఏమైనా ఉంటే బాధ నీకు చెప్పినైనా నీ అర్జీ చేసి దాన్ని పరిశీలిస్తామని చెప్తారు, అంతే తప్ప నీ ఇంట్లో వచ్చి సమస్యను నేను చక్కబెడతానని చెప్పరు కదా. ఓ మంత్రికి అది ఒక్క వ్యక్తిగత కుటుంబం, ఒక కుటుంబం నుంచి సంబంధం లేదు కదా. రాష్ట్రం అంతా అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినట్టు రాజకాలు సరిదిద్దడానికే మొత్తం 24 గంటలు పనిచేసిన సరిపోవట్లేదు. ఇలాంటి దళిద్రాలు ఎందుకంటే అవసరము? ఓకే, కానీ రావు గారు శాంతి అనే మహిళ విజయసాయి రెడ్డి పైన ఆరోపించిందా? అదే అడుగుతున్నాను. ఇప్పటివరకు ఆవిడ అలాంటి ఆరోపణలు ఏం చేయలేదు. ఒకసారి ఈ వేణుగోపాల్ అనే వ్యక్తి యొక్క కామెంట్లు మీరు చూడండి. విజయసాయి రెడ్డి గారు నా తండ్రి లాంటి వారు, గొప్ప వాళ్ళు, మంచి వాళ్ళు, అది ఇది అన్ని మళ్ళీ చెప్తాడు. మళ్ళీ విజయసాయి రెడ్డి మీద డిఎన్ఏ టెస్ట్ కొడతాడు.
డిఎన్ఏ టెస్ట్ కోరడానికి వీడికి ఏం అధికారం ఉందండి? వాడు చదువుకున్న సన్యాసేనా అసలు? డిఎన్ఏ టెస్ట్ కోరాలంటే ఆ మహిళ కోరాలి, ఆ మహిళ ఆరోపిస్తేనే తప్ప ఇక్కడ కంప్లైంట్ లాంచ్ అవుతుంది. ఇతడు మహిళ దగ్గర ఆమెతో లేడు, ఇతను ఆమెతో సంబంధం లేకుండా ఎక్కడో దూరం ఎక్కడ ఉన్నాడు. ఆ మహిళ ఏ విధమైనటువంటి ఆరోపణ చేయలేదు విజయసాయిరెడ్డి పైన. ఏ విధంగా ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యక్తి కానీ విజయసాయిరెడ్డిని ఎందుకు దీంట్లో మాట్లాడతారు? ఎందుకు మాకేం అవసరము? ఏ పార్టీకైనా ఎవరికైనా అని చెప్పేసి వ్యక్తిగతంగా మాట్లాడే అవసరం ఏమొచ్చింది? ఒకవేళ ఆ మహిళ నాకు విజయసాయిరెడ్డి ద్వారా నాకు అన్యాయం జరిగింది, నాకు ఇది నేను మోసం చేయబడ్డా అని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా ఆ మహిళ తరఫు నుంచి కంప్లైంట్ తీసుకొని చట్టపరంగా ఏం చేయాలి చేస్తాం, అంతే తప్ప ఇతను ఫస్ట్ సరిగ్గా లేడు. ఒకవైపు విజయసాయిరెడ్డిని పొగుడుతూ, ఒకవైపు విజయసాయిరెడ్డి నాకు మేలు చేశాడన్నాడు, ఒకవైపు విజయసాయిరెడ్డి నాకు అన్నం పెట్టిండని, విజయసాయిరెడ్డి నాకు డబ్బులు ఇచ్చిండని, విజయసాయిరెడ్డి నాకు అమెరికా పంపించిండని, అంటే ఇప్పుడు అంత పాజిటివ్ కామెంట్స్ చేసిన అమ్మాయి మీద ఆరోపణ చేయడము, మళ్ళీ అమ్మాయికి రక్షణ కల్పించండి, ఆ బిడ్డకు రక్షణ కల్పించండి, పసిబిడ్డ దేవుడితో సమానము, ఇవన్నీ పిచ్చి మాటలు ఎందుకండి? ఓకే, రావు గారు, విజయసాయిరెడ్డి మాకు హెల్ప్ చేశాడు, ఆయన అది ఇది అని అంత మంచి మాటలు చెప్పినప్పుడు ఉన్నట్టుండి ఆయన యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? దీని వెనకాల మరి శక్తులు ఏమన్నా ఉన్నాయా? కుట్ర ఏమన్నా ఉందా? ఉన్నట్టుండి యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? ఒక వైసీపీ నాయకుడిని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? అది నిజంగా మ్యాటర్ టు డిస్కస్ ఇన్ ద డిబేట్. దీనికి డిబేట్ అనేది అవసరం లేదు. ఇదంతా పనికిరాని చెత్త విషయం. ఇదంతా ప్రజలకు సంబంధించిన విషయం ఉంటే చర్చిస్తే అది ఒక కరెక్ట్ ఉంటది. ప్రజలకు సంబంధించిన విషయానికి వద్దాము. అమ్మాయి అనేది చేయలేదు కదా, రావు గారు, శాంతి అనే అమ్మాయి ఆ మహిళ ఆరోపణ చేస్తే ఇమ్మీడియట్లీ చట్టపరంగా విజయసాయిరెడ్డి పైన కంప్లైంట్ లాంచ్ అవుతుంది, అంతే తప్ప ఇతడితో కంప్లైంట్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు మీరు చూడండి, సుప్రీం కోర్టులో ఒకటి సైటేషన్స్ ఉన్నాయి, సుప్రీం కోర్టు నుంచి సీదా పర్మిషన్స్ ఉన్నాయి. సుప్రీం కోర్టే లివింగ్ రిలేషన్స్ కి ఏం అడ్డుగా కట్టినప్పుడు, ఆ లీగలైజ్ చేసినప్పుడు ఇతడు ఎవడండి మాట్లాడటానికి? ఓకే, రావు గారు, ఇప్పుడు ఈ విషయాన్ని ఒకసారి పక్కన పెడదాం. కాకపోతే ఆయన ఆరోపించిన వాటిల్లో ఆ డిఎన్ఏ టెస్ట్ రావు గారు ఒక మాట వినండి, చెప్పండి. సుప్రీంకోర్టు పరంగా ఇద్దరు మేజర్లు ఇద్దరు యాక్సెప్టెన్స్ తోటి శారీరక సంబంధం కొనసాగించినప్పుడు దాన్ని ఏ విధమైన తప్పు పట్టడానికి అవసరం లేదు, చట్టపరంగా ఏ చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఆ విషయం అసలు చదువుకొని ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే తెలుసుకోవాలి. రావు గారు, కాకపోతే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ తీవ్రమైన ఆరోపణలు, తీవ్రమైన ఎలిగేషన్స్ ఆయన చేయడం జరిగింది, తీవ్రమైన ఆరోపణలు. ఓకే, రావు గారు, ఇక్కడ దయచేసి ప్యానెల్లో ఉన్న వాళ్ళు మ్యూట్ చేయండి, వాయిస్ మ్యూట్ చేయండి. రావు గారు, మరొక ఆరోపణ ఏంటంటే శాంతిని పావులాగా వాడుకొని విజయసాయిరెడ్డి 1500 కోట్ల రూపాయలకు సంబంధించి భూములను, దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను కొల్లగొట్టారు. అందులో పావుగా వాడుకున్నది శాంతిని. ఈ భూములన్నీ కూడా అన్యాక్రాంతమయ్యాయి, వాటి మీద విచారణ జరిపించండి అన్నారు. మరి కూటమి ప్రభుత్వంలో ఉండి వాటి మీద విచారణ ఎంతవరకు వచ్చింది చెప్పండి? ఖచ్చితంగా చేస్తాం. శాంతిని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి భూములు కాజేశాడని చెప్తే ఆ విషయంలో పరిశీలిస్తాం. శాఖ పరంగా ఆ విషయంలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు, దేవాదాయ శాఖ భూములు ఏమైనా అవకతవకలు జరిగినాయా, అనేకాంతమైన అని చెప్పి ఆ విషయంలో ఖచ్చితంగా దోషులు ఎవరున్నా, ఈవెన్ శాంతి ఉన్నా ఖచ్చితంగా శిక్షార్హులే వాళ్ళు. దానికి తప్ప వ్యక్తిగత సంబంధాలు చూడడం అనేది అది కరెక్ట్ కాదు. ఓకే అండి, రావు గారు ఒక నిమిషం ఉండండి. వేణుగోపాల్ గారు చెప్పండి. రావు గారు మాట్లాడింది విన్నాను. మీరు కూటమిలోనే ఉన్నారు, అలాగే రావు గారు కూడా కూటమిలో ఉన్నారు. ఒకే పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఈ కేసుకు సంబంధించి. ఒకే పార్టీలో విజయసాయిరెడ్డి తప్పు చేశారని ఒకరు, చేయలేదని ఒకరు, న్యాయం చేస్తానని లోకేష్. అసలు అలాంటి విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం మాకేంటి? ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, రైట్, అది వ్యాలిడ్ పాయింట్ చెప్పాలంటే. ఇలాంటి విషయాలు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు, ఆ బిడ్డ పుట్టారు, ఆ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెట్టవలసిన అవసరం ఉంది అంటారా? మరొక విషయం, అదేవిధంగా ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందని చెప్తున్న మదన్ మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రైవేట్ కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? ప్రైవేట్ కేసు ఎందుకు ఫైల్ చేయట్లేదు? ఆయన ప్రభుత్వం చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? కూటమి నేతల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఆయన వ్యక్తిగతంగా నా భార్య మీద నాకు అనుమానం ఉంది, ఆ బిడ్డ తండ్రి ఎవరో తేల్చండి అంటూ కూడా ఒక ప్రైవేట్ కేసు ఆయన ఫైల్ చేసుకోవచ్చు. మరి అదెందుకు చేయట్లేదు ఆయన?
చూడండి, ఒక నిమిషం, సారీ ఫర్ ఇంటరప్షన్. ఆ అమ్మాయి శాంతి అనే మహిళ క్లియర్ గా చెప్తుంది, నాకు పలానా వ్యక్తి తోటి నీకు అబ్బాయి పుట్టాడని క్లియర్ గా చెప్తున్నాను. అవును. వీడు అతను వదిలేసి విజయసాయి రెడ్డి మీద పడితే దానికి ప్రభుత్వానికి ఏం సంబంధము? వాళ్ళకి అంతా డౌట్ ఉంటే, అనుమానం ఉంటే ఆ అమ్మాయి మీద డైవర్స్ కేసు ఫైల్ చేయమని చెప్పండి, కోర్టులో కేసు ఫైల్ చేసుకోమని చెప్పండి. చట్టాలు న్యాయస్థానంలో దేనికి? ప్రభుత్వాలు, అధికారులు, మంత్రులు ఇవి తేల్చడానిక? న్యాయం చేస్తాను ఏ విషయంలో అన్నారు లోకేష్ గారు? శాంతిని అడ్డం పెట్టుకొని దేవాదాయ శాఖల భూములు కానీ ప్రభుత్వ భూములు కాజేస్తుంటే ఖచ్చితంగా దాంట్లో మేము ఇంటర్వ్యూన్ అవుతాం, ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం. అంతవరకు ఉండదు తప్ప వ్యక్తిగత సంబంధాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం ఏ విధంగా జరుగుతుంది? ఓకే రావు గారు ప్రభుత్వాలు జోక్యం చేసుకోవని మీరు చెప్తున్నారు. కాకపోతే మన విజువల్స్ చూడండి, మనం బీఆర్కే స్క్రీన్ మీద ప్లే అవుతున్న విజువల్స్ చూడండి. ఆయన నారా లోకేష్ ని కలిశారు, నాకు అన్యాయం జరిగింది, నా దగ్గర ఇలాంటి ప్రూఫ్స్ ఉన్నాయంటూ కూడా ఒక ఇన్ని పేపర్స్ ని ఆయన చేతిలో పెట్టారు, నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుంది చెప్పండి? కూటమిలో మీరే ఉన్నారు, అధికారంలో మీరే ఉన్నారు. ఒక మంత్రిగా మీ దగ్గర ఆ శాంతి అనే మహిళ అన్యాయం చేసింది, ఆమె వ్యక్తిగతంగా మీకు సాక్ష్యాధారం ఉన్నప్పటికి కూడా ఒక మంత్రి ఏదన్నా జడ్జిమెంట్ చేయగలుగుతారా? ఆమెను శిక్షించమని చెప్పేసి మన మంత్రి ఆర్డర్ ఇవ్వగలుగుతాడా? న్యాయస్థానంలో ఉన్నది దేనికండి? నీకు ఉన్న ఆధారాలు ఉంటే గో టు ద కోర్ట్, నాక్ ద లీగల్ డోర్స్. పోయేసి నువ్వు న్యాయస్థానాన్ని ఆశ్రయించు, న్యాయస్థానంలో నీకు న్యాయం జరుగుతుంది. మంత్రుల దగ్గర వస్తే ఒక కమిటీ వేస్తారు, ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తారు, అధికారులను ఎంక్వైరీ చేయగలుగుతారు. అంతే తప్ప దాన్ని ఏమన్నా ప్రభుత్వం సంబంధించిన అన్యాయం జరిగితే దాని మీద కేసు ఫైల్ చేస్తారు ప్రభుత్వం తరఫున. వ్యక్తిగత సంబంధాలు బయటకు తీసుకొచ్చి నువ్వు మా ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోమంటే ఏ విధంగా? ఓకే, రైట్ అండి రావు గారు. అయితే కూటమి ప్రభుత్వం వైపు నుంచి నారా లోకేష్ ఏదో మాట వరుసకి మీకు న్యాయం చేస్తా అన్నారు, కానీ అసలు మీరు పట్టించుకొని అంటారు. ఓకే, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. అదే విధంగా కాదండి, మరి అదే చెప్తున్నారు మీరు. పెట్టుకొని ఇక్కడ శాంతిని అడ్డం పెట్టుకొని ఆయన చేసినటువంటి అక్రమాలలో, ఆయన కాజేసినటువంటి భూ కబ్జాలలో శాంతి ఇన్వాల్వ్మెంట్ ఉంది, శాంతిని అక్రమంగా ఇన్వాల్వ్ చేసినట్టు దాంట్లో ఆయన ఎంక్వైరీ చేసి నా దోషులు ఎవరు అనేది కరెక్ట్ గా చేస్తారని ఒక కమిటీ చేస్తారు, ఒక అధికారులను పంపిస్తారు. దోషులుగా చేస్తే శాంతి అయినప్పుడు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు, కేసులు ఫైల్ చేస్తారు. అంతవరకు మంత్రి చేయగలుగుతారు, కానీ వ్యక్తిగత సంబంధాలలో వేలు పెట్టే అవసరం మంత్రులకు లేదు. ఓకే రావు గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. అదేవిధంగా మనకి వైఎస్ఆర్సీపీ నుంచి మనకి గజేంద్ర గారు కూడా యాడ్ అయ్యారు. గజేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అండి, వాయిస్ వినిపిస్తుందా మీకు? మాట్లాడండి ఒకసారి. ఏంటండి విజయసాయి రెడ్డి మీద చర్యలకు ఉపక్రమించబోతుందా కూటమి ప్రభుత్వం అనేది చెప్తున్నారు. గత 6 నెలల నుంచి కూడా ఈ విషయం డ్రాగ్ అవుతూనే ఉంది, దానికి సంబంధించి ఒక కొలిక్కి రాలేదు. విజయసాయి రెడ్డి మరొకసారి మారుమ్రోగుతుంది. శాంతి వ్యక్తిగతంగా ఆవిడ విజయసాయి వల్ల నేను నష్టపోయాను, ఆయన నన్ను మోసం చేశాడు అంటూ ఎలాంటి కంప్లైంట్ ఆమె ఫైల్ చేయకపోయినా, మరొక విషయం ఆవిడ నాకు విజయసాయి రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆవిడ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ 1500 కోట్ల రూపాయలు శాంతిని, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతిని ఉపయోగించుకొని కబ్జా చేశారు, అన్యాక్రాంతమయ్యాయి, వారు సొంతంగా వాడుకోవడానికి ప్రయత్నించారు, వాళ్ళు తీసుకున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? మరొకసారి విజయసాయి రెడ్డికి DNA టెస్ట్ అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ, ప్యానల్ ఉన్న పెద్దలకి, స్వప్న గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డైవర్ట్ పాలిటిక్స్ లో మునిగి తేలుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, వీళ్ళు చెప్పినటువంటి హామీల్ని పక్కదోవ పట్టించడానికి ప్రతిరోజు ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఒక్క నిమిషం సమాధానం చెప్తా వినాన్నా. నేను చెప్తానన్నా, నేను చెప్తాను, ఆవేశపడద్దు. నేను చెప్తా మరి మీరే మాట్లాడుకోండి. అరే నేను అడిగిన సమాధానం చెప్తా, మళ్ళీ తర్వాత చెప్తున్నా. ఒక్క నిమిషం. రావు గారు వారు చెప్పేది మనం విందాము, వారి సమయాన్ని వారు మాట్లాడనివ్వండి, దయచేసి ఆయన్ని డిస్టర్బ్ చేయకండి, తనని మాట్లాడనివ్వండి. చెప్పండి. కాబట్టి ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే విజయసాయి రెడ్డి గారు
డిఎన్ఏ టెస్ట్ కావాలని లేదా విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ కొంతమంది రాజకీయ కక్ష కట్టుకొని ముందుకెళ్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఉమ్, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుల మీద ఇప్పటి వరకు ఎంతమంది నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో మనం అందరూ కూడా చూస్తున్నాం. అందులో భాగంగా విజయసాయి రెడ్డి, ఎందుకంటే మేము అధికారం కోల్పోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చింది. అంతవరకు అతను ఎందుకు హోల్డ్ లో పెట్టుకొని గతంలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడలేకుండా పోయారని మేము అడుగుతున్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు నిజంగా అక్కడ తప్పు జరుగుంటే, విజయసాయి రెడ్డి గారు తప్పు చేస్తుంటే వీళ్ళు ఆ రోజు మీడియా ముందుకు వచ్చి లేదా కోర్టుకు వెళ్ళి ఈ విధంగా మాకు అన్యాయం జరిగిందని ఎవరైతే అతను భర్త అంటున్నారో అతను ఒక కేసు ఫైల్ చేయడము లేదా ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడమో జరిగి ఉండొచ్చు. కాకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి నేతల అండదండలతోటి వీళ్ళు బయటకు వచ్చి విజయసాయి రెడ్డి గారి మీద ఒక ఆరోపణలు చేస్తూ ఇలాంటి స్త్రీలు అడ్డం పెట్టుకొచ్చేసినటువంటి ఒక్క నిమిషం మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా అన్నా, ఒక్క నిమిషం మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు ఒక మాట కూడా మాట్లాడుతుంది. మీరు మాట్లాడే ఒక్క మాట కూడా మాట్లాడలేకుండా చేసే పద్ధతి నాకు ఉంది. ఒక విషయం అరే వినాను, ఒక్క నిమిషం విను ఓపిక లేకపోతే వెళ్ళిపోవచ్చు. దయచేసి నాకు అడ్డపడితే మాత్రం మళ్ళీ మీకు అడ్డపడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మేము అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు వెనక నుంచి నడిపించుకుంటూ మా నాయకుడు జగన్ గారికి వ్యక్తిగతంగా చాలా దగ్గర కాబట్టి, జగన్ తర్వాత విజయసాయి రెడ్డి గారు కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి విజయసాయి రెడ్డి గారిని ఎలాగైనా ఆ పార్టీలో తొలగిస్తే వైఎస్ఆర్సీపీ కొద్దిగా కుదేలు అవుతుంది. తద్వారా మన యొక్క కూటమి ప్రభుత్వాన్ని కొద్దిగా హైప్ చేసుకోవచ్చు అన్నది వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా వీళ్ళు ఒక స్త్రీని అడ్డం పెట్టుకొని లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఆ యొక్క మదన్ మోహన్ రావు ఎవరైతే ఉన్నారో అతని ద్వారా ఇటువంటి ఆరోపణలు చేస్తూ పబ్బం గడిపేటువంటి పరిస్థితి వీళ్ళకి ఉంది. ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి ఏర్పడి ఉంటే మీరు కూటమిలోకి వచ్చిన తర్వాత రోజునే మా విజయసాయి రెడ్డి గారి పైన మీరు ఆరోపణలు చేశారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఆరోపణలు చేసి వదిలేసినారు తప్ప ఎక్కడైనా 0.001% అయినా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఇక్కడ తప్పు జరిగింది, విజయసాయి రెడ్డి గారు తప్పు చేశారని వీళ్ళు ఏమైనా ఒక మచ్చుకైనా నిరూపించడం జరిగిందా? కూడా వన్ సైడ్ మాట్లాడతారండి. విజయసాయి రెడ్డి మీద డిఎన్ఏ టెస్ట్ చేయమంటే మాకు సంబంధం లేదురా నాయన అని చెప్తున్నాం కదా. మాకేం సంబంధము? ఆ మహిళ ఆరోపణ చేస్తుంది వేరే వ్యక్తి పైన, ఆ మహిళ ఆరోపణ చేయలేదు విజయసాయి రెడ్డి పైన. ఈ యొక్క రోగు చేస్తుండు, మాకు సంబంధం లేదు. వాడు వచ్చి లోకేష్ గారి దగ్గర అన్యాయం జరిగింది. ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ తోటి ల్యాండ్ లేమని మీరు మాట్లాడినారు, దాని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి విజయసాయి రెడ్డి మీద డిఎన్ఏ గానీ ఎవరు మాట్లాడలేదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. మాకు సంబంధం లేని విషయం అది. ఓకే రావు గారు, తనని కంప్లీట్ చేయనివ్వండి. మరొకసారి మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. తను చెప్పేది వినడానికి ప్రయత్నించండి. చుట్టూగా తిరిగేది గజేందర్ గారు. రావు గారు దయచేసి గజేందర్ గారిని మాట్లాడనివ్వండి. తను మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన వాటిలో అభ్యంతరాలు మీరు ఏవైనా ఉంటే తప్పకుండా మీకు కూడా సమయం ఇస్తాము, ఆ టైంలో మీరు మాట్లాడండి. రైట్, ఇక కూటంలోనే భిన్న స్వరాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. వేణుగోపాల్ గారు ఆయనేమో నారా లోకేష్ ని కలుస్తారు, ఆధారాలు నాకు న్యాయం చేయండి అంటారు. లోకేష్ ఏమో మేము హామీ ఇస్తామంటారు. ఒక నిమిషం గజేందర్ గారు మాట్లాడదాం. హామీ ఇస్తామంటారు. కానీ ఇక్కడ మనకి ఎస్ రావు గారు చూస్తేనేమో దాంతో అసలు మాకు సంబంధం ఏముంది, ఆయన ప్రైవేట్ కేసులు పెట్టుకోవచ్చు కదా, పద్దాక మా దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది, మేము వాటి గురించి పట్టించుకోము. కానీ మీరేమంటున్నారు, ప్రతిదానికి మేము న్యాయం చేస్తాం అంటున్నారు. అసలు ఇక్కడ కూటమిలోనే పొంతం లేనట్టు కనిపిస్తుంది. ఆయన టీడీపీలో ఉన్న రావు గారు అయితే మాకు ఇలాంటి సంబంధం లేదంటున్నారు. ఓకే, అదే కొంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు, వ్యక్తిగత విషయాలు అవన్నీ మనకి అవసరం లేని విషయాలు. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి అనేది ఒక ఐకాన్ ఫిగర్. విజయసాయి రెడ్డి అనేది ఐకాన్ ఫిగర్. ఒక పార్టీలో ఆయనకున్న
ప్రత్యేకత వేరు, ఆయన ప్రజల్లో ఆయనకున్న పేరు వేరు. మరి ఆయన గురించి చిన్న విషయం వచ్చినా కానీ మాట్లాడతారు, దానికి సంబంధించి న్యాయం కావాలంటూ ఒకరు పార్టీ చుట్టూ తిరుగుతున్నారంటే దానికి సంబంధించి కూడా ఆలోచిస్తారు. కానీ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? చేసిన ఆరోపణ మీద కానీ వస్తున్న అభియోగాల మీద కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు మరి 5 నెలల నుంచి ఈ ఇష్యూ కంటిన్యూ అవుతుంది, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన కానీ లేకపోతే ఇతరత్ర అంశాలకు సంబంధించిన కానీ ఏం చేస్తుంది? అమ్మా, ఇప్పుడు ఇందులో కూటమి నేతల మధ్యన సఖ్యత లేదనేది కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే అన్నగారు చెప్పారు, ఆయన ఏమంటారంటే అనవసరమైనటువంటి విషయాన్ని మేము జోక్యం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది DNA టెస్ట్ అనేది అది ప్రభుత్వంలో మేము ఒక రాజకీయ నాయకులుగా దాని మీద హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనేది పెద్దలు మరి ఏఎస్ రావు గారు చెప్పినటువంటి విషయం. రెండో విషయం ఏంటంటే, నేను మొదటే మీకు స్టార్టింగ్ లోనే చెప్పా, నేను డిబేట్ లో ఏంటంటే, ఇది సున్నితమైనటువంటి భార్యాభర్తలో ఉన్నటువంటి సంబంధం. ఇలాంటి విషయాల్లో ఏదైతే మేము రెండుగా విభజిస్తున్నాం. ఒకటి వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి తన పని తాను చేసుకుపోతున్నది ఒకటి. రెండోది ఏంటంటే, ప్రాథమికంగా సస్పెండ్ చేయడం జరిగింది అని అంటే అక్కడేదో ఆ దేవాలయ భూములకు కానీ ఆమె చేసేటువంటి ఉద్యోగ ధర్మంలో కానీ ఏదన్నా అన్యాయం జరిగితే అక్కడ ప్రాథమికంగా మరి అధికారులు సస్పెండ్ చేశారు కాబట్టి అక్కడ ఒక ప్రాథమికమైనటువంటి చర్య జరిగింది అనేటువంటి విషయం మనం గమనించాలి. రెండోది ఏంటంటే, ఇవాళ ఏదైతే ఒక వ్యక్తి అభియోగిస్తున్నాడో అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి 1500 రూపాయల ఆస్తులు అన్యాక్రాంతమైనటువంటి విషయం మీద తప్పకోకుండా అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో కనుక ఏదన్నా అన్యాయం అక్రమాలు జరిగితే బయటికి తీయాల్సినటువంటి అవసరం. రెండోది, తన ఉద్యోగంలో ఉంటూ కూడా అంటే తన ఒక చిన్నపాటి ఆమెకి వచ్చేటువంటి 70,000 80,000 రూపాయల శాలరీలో ఆమె దాదాపుగా కొన్ని విల్లాలు కొన్నారా అనేటువంటి విషయంలో ఒకవేళ ఏదన్నా అధికార దుర్వినియోగం చేశారా, తన శాఖలో ఏదన్నా అధికార దుర్వినియోగం చేశారా, దానిలోంచి వచ్చినటువంటి డబ్బులతో కనుక ఈ విల్లాలు కొన్నారా అనేటువంటి ఈ రెండు విషయాల్లోనే ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందో తప్ప ఆ బిడ్డకి తండ్రి ఎవరు లేకపోతే DNA టెస్ట్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అన్నగారి దానికి నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ అది ప్రజా దర్బారమ్మా, దాని పేరే ప్రజా దర్బార్. ఎవరైనా సరే భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుని వినియోగించుకునేటువంటి హక్కు నాకు కూడా ఎవరికైనా ఉంది. ఒక సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అతని ఆవేదన ఏంటంటే, నేను గత 6 నెలల నుంచి కూడా ఈ రకమైనటువంటి అధికారులందరికీ కూడా నేను అర్జీలు పెట్టుకున్నాను, కేసులు పెట్టాను, నాకు న్యాయం జరగట్లేదు, సత్వర న్యాయం జరిగేటట్లుగా మీ ప్రభుత్వం నుంచి మాకు అండ కల్పించండి అనేటువంటి అడగటంలో తన యొక్క రాజ్యాంగ ధర్మాన్ని అతను పోషించాడు. ప్రాథమిక హక్కుల్లో అతను అర్జీ రూపంలో ప్రభుత్వానికి ఇచ్చారు. కాబట్టి ఎవరైనా సరే ఆ స్థానంలో ఉన్నటువంటి లోకేష్ గారు అవనివ్వండి, ఇంకో మంత్రి గారు అవనివ్వండి, ఎవరైనా సరే దాని మీద పరిశీలిస్తాం, ఉన్నతాధికారులతో మాట్లాడుతూ అందులో జరిగినటువంటి అన్యాయం కనుక ఉన్నట్టయితే బయటికి చేస్తాం అనేటువంటి హామీ ఇవ్వటం అనేది సాధారణమైనటువంటి ఒక సామాన్యుడికి కూడా చెప్పేటువంటి ప్రజా దర్బార్లో జరిగేటువంటి విషయం. దానిలో భాగంగానే లోకేష్ గారు అలా మాట్లాడారు, మేము న్యాయం చేస్తామన్నారు. కాబట్టి తప్పకోకుండా ప్రభుత్వ ధనం గాని అన్యాయం గాని అవినీతి గాని జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటంలో వెనకడుగు వేయదు. గత 6 నెలల నుంచి కూడా చేసేటువంటి పని ఇదే. సోదరులు వైసీపీ సోదరులు ఇందాక చెప్పినట్లుగా ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే ఏదో గుమ్మడికాయ దొంగలు అవన్నీ అన్నా, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మేము కూడా చెప్పేది ఏంటంటే, ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మేము మొదటే చెప్పాం, ఏఎస్ రావు గారు చెప్పారు, నేను చెప్పాను, ఇది భార్యాభర్తల సంబంధమైనటువంటి సున్నితమైన విషయం. ఇందులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతమైనవి, తర్వాత ఆమె అధికార దుర్వినియోగం చేసిందనేటువంటి దాని మీదే గత 6 నెలల నుంచి కూడా దాని మీద మీరు చెప్పినట్టు ఎంక్వైరీలు వేయటం, దాని మీద ఒక కమిటీని వేయటం, ఆ కమిటీ రిపోర్ట్ తెచ్చుకున్న తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోద్దని మేము మాట్లాడుతున్నాం తప్ప మనం ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అది భార్యాభర్తల వ్యవహారం కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం, చట్టానికి వదిలేస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతే నిజంగా వాళ్ళు ఎడాకులు ఇచ్చారా ఇవ్వలేదా, శాంతి గారు మీడియా ముందుకు వచ్చి చెప్పేటువంటి విషయాలు కూడా చట్టం పరిగణలోకి తీసుకుంటది. ఇన్వెస్టిగేషన్ ఉంది, ఆల్రెడీ వాళ్ళ మధ్యన డైవర్స్ తీసుకునేటువంటి ప్రాసెస్ కోర్టుల్లో జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు మనం డిబేట్ లో మనం తెలియకోకుండా మాట్లాడటం అనేది అనవసరమైన విషయం. అన్యాక్రాంతమైనటువంటి భూమి విషయంలో కానీ ఆమె అధికార దుర్వినియోగం చేసిన ఉద్యోగ ధర్మంలో దుర్వినియోగం చేసినటువంటి విషయంలో కూడా తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది అనేటువంటి విషయాన్ని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అన్యాయాన్ని సహించేటువంటి ప్రసక్తి లేదు అనేటువంటి విషయం మాత్రం మేము చాలా స్పష్టంగా చెబుతున్నాము. ఓకే, వేణుగోపాల్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. గజేంద్ర గారు 1500 కోట్ల రూపాయలు కావాలని శాంతిని బలి చేశారు విజయసాయి రెడ్డి.
దీనికి సంబంధించి ఆవిడకి విజయవాడలో విలాలు ఇవ్వడం కానీ మామిడి తోటలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. దీని వెనకాల కర్త కర్మక్రియ అంతా కూడా విజయసాయి రెడ్డినే. దేవాదాయ శాఖ భూములకు సంబంధించి 1500 కోట్ల రూపాయల భూములను కొల్లగొట్టారు. ఇది వాస్తవం అంటారా, కాదు అంటారా? ఇందులో ఎలాంటి వాస్తవం లేనప్పుడు శాంతిని సస్పెండ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? దీని వెనకాల విజయసాయి రెడ్డి ఉన్నారు అన్న దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది అంటారు, లేకపోతే ఇది కేవలం కుట్రే అంటారా? ఇది రాజకీయ కుట్ర అని మనందరూ కూడా తెలుసు. ఎందుకంటే అలాంటివి ఒకవేళ జరిగి ఉంటే, ఆధారాలు ఉంటే ముందుకు తీసుకురండి, కోర్టులలో సబ్మిట్ చేయండి, లేదా మీడియా ముందు పెట్టండి. అప్పుడు ప్రజలందరూ కూడా తెలుసుకొని ఓఎస్ ఇతను ఇలాంటి అవినీతి చేశాడని అందరూ కూడా తెలుసుకునే అవసరం ఇది ఉంటుంది. అంతే తప్ప మనకి ఆధారం లేకుండా నోటికి వచ్చినట్లు లేదా రాజకీయం పబ్బం గడుపుకోవడానికి మనకి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే అది ఇంకొక 6 సంవత్సరాలైనా కూడా అలానే ఉంటుంది. మీ దగ్గర ఇప్పటికీ కూడా చెప్తున్నాం, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకురండి, ముందు పెట్టండి, తెలుసుకుంటారు అందరూ కూడా. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మేము చెప్తున్నా కూడా అదే. రెండో విషయం, ఇక్కడ 1700 కోట్లు ఇది అయిపోయింది, 1700 కోట్లు అక్రమంగా దోచేశారు అంటున్నారు కదా. ఒకవేళ 1700 కోట్లు దోచేస్తుంటే ఇప్పటి వరకు ఆ 1700 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళింది? విజయసాయి రెడ్డి ఖాతాలోకి వెళ్ళిందా, లేకపోతే ఆ శాంతి ఖాతాలోకి వెళ్ళిందా, లేకపోతే ఎవరైతే చెప్తున్నారు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిందా, లేదా నా ఖాతాలోకి వెళ్ళిందా అంటే నీకు తెలుసు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. మీరు దాని వదిలిపెట్టి ఎంతసేపు అయినా విజయసాయి రెడ్డి దోచేశాడు 1700 కోట్లు, లేదా శాంతి గారికి రాసి చేశారు 1700 కోట్లు, విల్లాలు చేశారు, లేకపోతే మామిడి తోటలు చేసినారు, ఇంకోటి ఎందుకు అనవసరం ఆరోపణలు? దేనికి? ఎన్ని రోజులు మనం ఆరోపణ చేయగానే అది నిజమైపోదు. ఒక వ్యక్తి పైన మనం ఆరోపణ ఇప్పుడు నేను ఒక వ్యక్తి పైన ఆరోపణ చేస్తున్నానంటే కాస్త కూస్త నా దగ్గర ఎవిడెన్స్ పెట్టుకొని వాళ్ళని ఏ విధంగా అయితే చట్టం ముందర దోషులుగా చేయాలనో ఆ విధంగా నా దగ్గర ఆధారాలు ఉంటే పర్వాలేదు. నేను రాజకీయంలో వచ్చినప్పటి నుంచి ఇలా బట్ట కాలడం, అలా మీద వేయడం, ఇలా కాలడం, అలా పైన వేయడం, ఇది ఎంతవరకు సమంజసం? రెండో విషయం, కూటమి నేతలు వ్యక్తిగత కుటుంబాల్లో మేము జోక్యం చేసుకోము అని అంటున్నారు కదా. మరి జగన్ గారి వాళ్ళ ఫ్యామిలీ మీద అది వ్యక్తిగత కుటుంబం యొక్క అంతర్గత విషయాల్లో వీళ్ళు ఏ విధంగా రచ్చ చేసినారో మనంతా తెలీదా? అంటే వీళ్ళకి సానుకూలంగా ఉంటే ఒక విధంగా, సానుకూలంగా లేకపోతే మరో విధంగా మాట్లాడేటువంటి 2 నాలుగు ధోరణి ఈ కూటమి నేతలకి బాగా వెన్నెలో పెట్టినటువంటి విద్య. ఆ రోజు మా నాయకుడి పైన, మా నాయకుడి చెల్లెల గారి పైన, మా నాయకుడి తల్లి గారి పైన వీళ్ళు ఎటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఎటువంటి మాటలు మాట్లాడారో ఆ రోజు కుటుంబం గుర్తు రాలేదు, ఆ రోజు గుర్తు రాలేదు. కానీ ఇవాళ అన్నగారు మీరు మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. మీ నాయకుల పైన కూడా మేము కూడా మాట్లాడడానికి మేము రోజు వారాలు నెలలో సంవత్సరం ఒక్క నిమిషం రావు గారు మధ్యలో మాట్లాడడం సంస్కార హీనం అంటారండి. సంస్కారం ఉంటే మాట్లాడండి, సంబంధం లేదు. సంస్కారం ఉంటే మాట్లాడండి, సంస్కారం లేదంటే ఎలా మాట్లాడతాం మీ ఇష్టం. ఓకే రావు గారు ఒక్క నిమిషం 1500 కోట్ల భూములకు సంబంధించి ఆయన ఏం క్లారిటీ ఇస్తారో చూద్దాము. గజేంద్ర గారు ఒక్క నిమిషం నేను మాట్లాడండి. అరే మీరు ఎన్నిసార్లు మీరే మాట్లాడుకుంటే మళ్ళీ మీరే పెట్టుకోవచ్చు మాట్లాడుతుంటే మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు? మేము కూడా అదే మాట్లాడుతున్నాం. అరే నువ్వు అంత పెద్ద మనిషికున్నావు, కొద్దిగా ఆలోచించే బుర్ర పెట్టి ఆలోచించా. అరే బుర్ర పెట్టి ఆలోచించు. మాట్లాడుకుంటున్నావు నీ గురించి చెప్పమంటావా? వ్యక్తిగత విషయాలు వద్దు, వ్యక్తిగత దూషణలు వద్దు. రావు గారు ముందర డాక్టర్ పట్టా పెట్టుకుని ఈ విధంగా మాట్లాడితే ఏం మాట చెప్పాలి? రాజకీయ పబ్బం కోసం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి పనులు చేస్తానంటున్నారు. ఇప్పుడు వారికి ఏం అవసరం చెప్పండి. ఎందుకు డైవర్ట్ అవుతున్నాము? నువ్వు డైవర్ట్ చేస్తున్నావు. శాంతి విషయాలు డిబేట్ జరుగుతుంది. అవును, కుటుంబం విషయంలో వేలు పెట్టినారు. మరి గతంలో మీరు కుటుంబంలో వేలు పెట్టిన విషయం నేను చెప్తున్నా. అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా, మీకు అనుకూలంగా లేకపోతే వేరే చాలా వెళ్తాయి. అవన్నీ విషయం తర్వాత వెళ్తుంది. ఓకే రావు గారు ఆయన సమయాన్ని ఆయన మాట్లాడినండి. రావు గారు ఆయన సమయాన్ని ఆయన మాట్లాడినండి. రావు గారు
దయచేసి ఒక్క నిమిషం మీరు హోల్డ్ ఉండండి. తనకిచ్చిన సమయాన్ని తనను మాట్లాడనివ్వండి. మా సమాధానం చెప్పేటువంటి ఏంటది? నువ్వు ఎందుకన్నా పూజ అనుకుంటున్నావు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను ఎందుకు డైవర్ట్ అవుతాను? సబ్జెక్ట్ లో తప్ప నేను డైవర్ట్ కాను. రావు గారు దయచేసి మీరు ఒక్కసారి హోల్డ్ ఉండండి. రావు గారు ఆయన సమయాన్ని ఆయన దయచేసి మాట్లాడండి. ఇంత హీనంగా రావు గారు మీకు వినిపిస్తుందా? మదన్ మోహన్ నుంచి మాట్లాడుతూ దాని గురించి మాట్లాడు. అరే మదన్ మోహన్ గురించి మాట్లాడుతున్నా. నువ్వు మీకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా మాట్లాడుతున్నావు, అనుకూలంగా లేకపోతే వేరే విధంగా మాట్లాడుతూ చెప్తున్నా. ఓకే గజేంద్ర గారు రాజకీయ పబ్బం కోసం ఇవన్నీ చేస్తున్నారంటున్నారు. ఇప్పుడు కూడా మీ ప్రభుత్వానికి ఏం అవసరం చెప్పండి. నువ్వు పెద్ద తోపివన్నా తురుముగానివన్నా నువ్వు. ఓకే వ్యక్తిగత దూషణ వరకు వెళ్ళొద్దు గజేంద్ర గారు. మీరు కూడా రావు గారు దయచేసి మీరు హోల్డ్ అవ్వండి. సబ్జెక్ట్ రాదు. ఏమే నువ్వు పట్టా పొందున్నావన్న అబద్ధాల పిహెచ్డి పొందున్నారన్న మీరు, డాక్టరేట్ పొందున్నారు మీరు. గజేంద్ర గారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దని చెప్తున్నాను మీకు. గజేంద్ర గారు దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళకండి. మీరు మరి నేర్పేసి మీ దగ్గర క్లాసులు తీసుకుంటాము. రావు గారు ఒక నిమిషం అండి. రావు గారు మీరు కూడా ఒక్క నిమిషం ఉండండి. గజేంద్ర గారు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కూటమి ప్రభుత్వం ఇవన్నీ తెర మీదకి తీసుకొస్తుంది అంటున్నారు. ఇప్పుడు రాజకీయ పబ్బం గడుపుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏముంది? ఆల్రెడీ అధికారంలో ఉంది. 164 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కానీ వెనకాల కుట్రలు చేయవలసిన అవసరం కానీ కూటమి ప్రభుత్వానికి ఉంది అంటారా? చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి, అందులో భాగంగానే మా నాయకుల పైన ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసుకుంటూ మా ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మా నాయకుల పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారో ఇప్పటికి కూడా అదే సాంప్రదాయం నడుస్తుంది. అందులో భాగంగా విజయసాయి రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టి, ఇరకాటం పెట్టి ఆయనకు ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి వీళ్ళు రాజకీయంలో కుట్రలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతుందని మేము కాదు ప్రజలందరూ కూడా భావించేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వీళ్ళు రాజకీయం పబ్బం లేకపోతే ఆధారాలు తీసుకోవడం ఇప్పుడు తీసుకొచ్చి ముందు పెట్టమనండి. ఇంకో ఇక్కడ 1500 కోట్లు ఈ విధంగా శాంతి గారికి లేదా ఈ విధంగా పలానా వ్యక్తుల మీద పేరు మీద ఈ 1500 కోట్లు డిస్ట్రిబ్యూట్ అయింది, ఈ విధంగా మార్చుకున్నారు, ఇక్కడ అవినీతి జరిగిందని తీసుకుపోయి హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో లేకపోతే జిల్లా కోర్టులోనో ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు కేసు ఫైల్ చేయమనండి. లేదా ఆరోపణలు తీసుకొని మీడియా ముందు తీసుకొచ్చి ఇంకో డాక్యుమెంట్లు ఇక్కడ ఈ విధంగా జరిగాయి, ఇగో ఎవిడెన్స్ ఇక్కడ ఉన్నాయి, మేము ఉత్తగా మాట్లాడలేదు, ఆరోపణలు చేయడం లేదు, ఆధారం ఉన్నాయని చూపించమని చెప్పండి. అవన్నీ లేకుండా ఎంతసేపు అయినా నోటి మాటలతోటి మీడియా ముంగట కొన్ని మీడియాల్లో కూర్చొని మాట్లాడిన మాత్రాన అవి నిజాలు అయిపోవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అడుగుతున్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే నమ్ముతున్నాం. మేము తప్పు చేయలేదు, మేము ధైర్యంగా ఉంటాం. రాబోయే ఎలక్షన్ లో కూడా మళ్ళీ మేము అధికారంలో రావడానికి మేము ఎటువంటి పోరాటాలు చేస్తాం, ఆ పోరాటాలు చేస్తాం తప్ప ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడానికి మేము ముందు. ఓకే గజేంద్ర గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. రావు గారు చెప్పండి. కేవలం కుట్ర, రాబోయే ఎలక్షన్స్ లో గెలిపే తీసుకొని మేము పనిచేస్తాం కానీ ఇలాంటివన్నీ చేయము. చెప్పండి. లోకేష్ గారిది ప్రజా దర్బార్. అక్కడ మంచోడు పిచ్చోడు కొచ్చోడు అందరు కలవచ్చు. ఒక ప్రజా అక్కడ కలిసినప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది బాధ. ఒకటి నేను కూడా చెప్తాను వినండి. ఇప్పుడు నేను మీకన్నా అడ్డం పడేదానికి నాకు కూడా చాలా తెలివిలు ఉన్నాయి. ఒకటి, మీ దగ్గరకు వచ్చారు కదా, నారా లోకేష్ గారు కలిశారు కదా, ఆ సమస్య విన్నప్పుడు ఒక లీగల్ టీం ఉంటది కదా మీకు, నారా లోకేష్ గారికి లేదా పార్టీకి ఒక లీగల్ టీం ఉంటది కదా, ఆ డాక్యుమెంట్ అంతా తీసుకొచ్చి ఆ మదన్ మోహన్ రావు గారిని అక్కడికి పంపించి, అరే నాయన దీంట్లో ఎలాంటి ఏముందో చూసి చదివి అతనికి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకోసారి నా దగ్గర రాకుండా చూడండి, లేదా ఆ సమస్యని తీర్చే విధంగా ఆయనకి సజెషన్ ఇవ్వండి, ఆ సమస్యని ప్రాబ్లం చేయండి. క్లోజింగ్ కామెంట్స్ తీసుకుందాం. రావు గారు చెప్పండి. అదే విషయం చెప్తున్నాను. ఇక్కడ యాంకర్ గారు ఇప్పుడు లోకేష్ గారి దగ్గరికి వస్తే మీరు రావద్దు, ఎందుకు వచ్చారని అడిగారు. వాళ్ళు ఒక అర్జీ పెట్టుకుని వస్తే ఈ పాయింట్ కోసమే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు అర్థమవుతుందా రావు గారు? ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు మాట్లాడేటప్పుడు పుల్ల పెట్టడం కాదు, వినాలి, వినేది నేర్చుకోవాలి. లోకేష్ గారి దగ్గరకు వస్తే ప్రజా దర్బార్ లో ప్రతి ఒక్కరు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎవరే మాట ఇచ్చినా తీసుకుంటారు. దానిపైన
అది నిజానిజాలు ఏందనేది దానిపైన ఒక కమిటీ ఉంటది, ఒక వ్యవస్థ ఉంటది, దానిపైన పరిశీలించడం జరుగుతుంది. ఆ పరిశీలించిన తర్వాత ఇక్కడ పరిశీలన ఏ విషయంలో జరుగుతుంది? శాంతిని అడ్డం పెట్టుకొని దేవాదాయ శాఖ భూములు గాని, ప్రభుత్వ భూములు గాని, ప్రజాధనాన్ని గాని దుర్వినియోగపరిస్తే, ఆక్రమించుకుంటే దానిపైన అధికారికంగా దానిపైన ఎంక్వైరీ చేసి దాని మీద దోషులు ఎవరైనప్పటికీ కూడా, ఈవెన్ శాంతి అయినప్పటికీ కూడా, శాంతి అందులో ఆ యొక్క నేరంలో గాని, ఆ యొక్క అక్రమాలలో గాని శాంతి యొక్క భాగస్వామ్యం ఉందా లేదా, లేకుంటే శాంతి అన్యాయంగా ఫోర్సబుల్ గా దానిలో ఇన్వాల్వ్ చేశారా అనేది అప్పుడు ఆ కమిటీలో ఆ యొక్క ఎంక్వైరీలో తేలుతుంది. ఆ తర్వాత మేము ప్రభుత్వ పరంగా ప్రజల ముందు దాన్ని పెడతాం. ఆ తర్వాత కేసులు వేయాలా ఏం లేదా న్యాయపరంగా చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అదే తప్ప ఇప్పుడు వ్యక్తిగతంగా అనొచ్చి శాంతికి విజయసాయి రెడ్డితో సంబంధం ఉంది, విజయసాయి రెడ్డి పైన యాక్షన్ తీసుకోనంటే మేము కూటమి ప్రభుత్వం గాని, కూటమిలో ఏ ఒక్క నాయకుడు గాని విజయసాయి రెడ్డి పైన DNA టెస్ట్ చేయమని మేము అడగలేదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు విజయసాయి రెడ్డిని పార్టీలోంచి తీసేస్తే ఇంకా పార్టీ బలహీన పడుతుందని చెప్పేసి మేము మీ భావన రాజకీయ పబ్బం అంటే చెత్త విషయాలు రావు గారు రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ రావు గారు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న గజేంద్ర గారికి అలాగే వేణుగోపాల్ గారికి రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా మరొకసారి విజయసాయి రెడ్డి వ్యవహారం అయితే తెర మీదకి వచ్చింది. DNA టెస్ట్ చేయాలి అంటూ కూడా శాంతి మొదటి భర్త డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలి నాకు అంటూ కూడా ఆయన వినతి పత్రాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఆయన రాష్ట్రపతిని, ప్రధాన కార్యాలయాన్ని, హోంమంత్రిని, అలాగే డీజీపీని వాళ్ళందరినీ కలిసి కూడా నాకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. మంత్రి నారా లోకేష్ని కూడా కలిసి అదే అంశాన్ని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు గత 6 నెలల నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, ఇప్పటి వరకు ఇందులో పురోగతి ఏం జరిగింది, దేవాదాయ శాఖ భూములకు సంబంధించి 1500 కోట్ల రూపాయలు అన్యాక్రాంతమయ్యాయి, ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా భారీ స్థాయిలో అక్రమాలకు గురయ్యాయనే దానిపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు మరి ఎందుకు ఫోకస్ పెట్టలేదు, దానికి సంబంధించిన నివేదిక రెడీ చేయాలంటూ కూడా అధికారులకు ఎందుకు హుకుం జారీ చేయలేదు అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.